మీడియా సోదరులందరికీ నమస్కారం. ముందుగా రాష్ట్రంలో 4 సార్లు ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా చేసినటువంటి ముద్రగడ పద్మనాభం గారి చింతిస్తూ జనసేన పార్టీ తరఫున ఆయనకి నివాళులర్పిస్తూ ఆయన ఆత్మ శాంతి కలగాలని చెప్పేసి పార్టీ తరఫున కోరుకుంటూ ఆ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాను. ఇకపోతే నిన్న మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ వెళ్ళి అక్కడ ఈ మధ్యకాలంలో బోట్ యాక్సిడెంట్లో చనిపోయినటువంటి కుటుంబాలని పరామర్శ పేరుతో నిన్న వెళ్ళి ఏ రకంగా మాట్లాడాడు, ఏ రకంగా ఎయిర్పోర్ట్లో విధ్వంసం చేశారో ప్రపంచమంతా కూడా చూసింది. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఖచ్చితంగా రాష్ట్రంలో పరామర్శలు చేయాలి, రాష్ట్రంలో తిరుగుతూ ప్రజల కోసం పోరాటాలు చేయాలి. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల యొక్క పనే అది. దానికి మేము కూడా స్వాగతిస్తాం. ఎందుకంటే గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషించాం కనుక మేము కూడా ఇవాళ ప్రతిపక్షం గట్టిగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ దౌర్భాగ్యం ఏంటంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటాడు, అప్పుడు దాకా నేను అసెంబ్లీకి రానంటాడు. ఎక్కడైనా ఒక శవం బయటకు వచ్చి కాంట్రవర్సీ అయ్యింది అనుకుంటే మాత్రం ఆగమాగాల మీద బెంగళూరు నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళిపోతాడు. అంటే ప్రతిపక్షం అంటే ఎప్పుడూ కూడా రాష్ట్రంలో ఉండాలి, ప్రజల కోసం ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి. అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కానీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ తప్పు చేస్తే వాటిని నిలదీసి ప్రజల పక్షాన పోరాడాలి. అది ప్రతిపక్షం అంటే. కానీ ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం ఈయనకి ప్రజలు పడుతున్న ఇబ్బందులు కానీ లేదంటే ప్రజల తరపున ఏదైనా ఇష్యూలు ఉంటే పోరాడదామని కానీ ఉండదు. పాపం మాకు శవం కావాలి, శవం ఎప్పుడు వస్తే అప్పుడు మేము బెంగళూరు నుంచి ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం. అది మా నైజం. ఒకసారి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరినీ క్వశ్చన్ చేస్తున్నాను జనసేన పార్టీ నుంచి. గతంలో మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మీరే కదా పరామర్శించింది, మీరే చెప్పాలి. మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఈ రాష్ట్రంలో ఎవరినైతే నన్ను మీరు పరామర్శించగలరా మత్స్యకారు కుటుంబాల్ని, ఆ మత్స్యకారులకి మీరు చేసినటువంటి ఒక్కటంటే ఒక్క ప్రయోజనం చెప్పండి. సరే మీ తరపున మాట్లాడేవాళ్ళు కానీ ఇలా జనసేన పార్టీ నుంచి మేము అడుగుతున్నాం, గత 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి ఒక్క మంచి పనైనా మత్స్యకారు కుటుంబాలకి, లేదు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైనప్పుడు కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల చనిపోయినప్పుడు కానీ ఏ రకంగా మీరు ఆదుకున్నారు? ఇవాళ ఏదో కోటి అంటున్నారు కదా, మీరు ఎన్ని కోట్లు ఇచ్చారు చనిపోయిన కుటుంబాలకి? ఒకసారి చెప్పాలి. అది ముందు చెప్పిన తర్వాత మీరు మాట్లాడాలి. లేదు మీకు గుర్తుందో లేదో మరి 217 అని ఒక జీవో తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలు వాళ్ళందరూ కూడా కుటుంబాన్ని కడుపుటానికి కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి సొసైటీలన్నింటినీ కూడా రద్దు చేస్తే నరసాపురం సాక్షిగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక సభ పెట్టి ఆ సభలో ఆ 217 జీవో ప్రతులను చించి నిరసన వ్యక్తం చేసి తద్వారా మత్స్యకార కుటుంబాలకి మంచి చేసే విధంగా ఆనాడు మేము, మీరన్నట్టు ఒక సీటు కూడా లేదు మాకు, ప్రతిపక్ష పాత్ర లేదు మాకు, కానీ ఒక రాజకీయ పార్టీగా మేము ప్రతిపక్ష పాత్ర పోషించాం. ఒక రాజకీయ పార్టీగా ప్రతిపక్ష పాత్ర పోషించి ఆ రోజున మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలకి వ్యతిరేకంగా మేము పోరాటం చేశాం. అది ప్రతిపక్షం అంటే, అది ప్రతిపక్ష పాత్ర అంటే. ఇవాళ మీరు ఏమి చేశారని ఇవాళ వచ్చి మీరు ఏదో అన్యాయం జరిగిపోయింది, కూటమి ప్రభుత్వం మత్స్యకారులను ఇబ్బంది పెడుతుంది, మత్స్యకారులను పట్టించుకోవట్లేదు, వీళ్ళకి మానవత్వం ఉందా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు సమాధానాలు చెప్పాలి. నేను అడిగినట్టుగా అన్నిటి కూడా ఏంటి మానవత్వం అంటే? రాజధానికి భూములు ఇచ్చి రాజధాని ఇక్కడ కట్టం, ఇదంతా అడవి చేస్తానని చెప్పేసి మీరు మాట్లాడిన తర్వాత ఆ రాజధానికి భూములు ఇచ్చినటువంటి వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తా కూర్చుని రోడ్ల మీదకి వచ్చినటువంటి ఆడవాళ్ళను కూడా చూడకుండా కొట్టించి తొక్కిచ్చి తన్ని కేసులు పెట్టినటువంటిది. అదే మానవత్వం అంటే? మాకేంటి తెలియదు మానవత్వం అంటే. మానవత్వం అంటే ఏంటో చెప్తే అర్థం చెప్తే మేము కూడా తెలుసుకుంటాం. ఇవాళ సముద్రంలో వేటకెళ్ళిన తర్వాత సముద్రం అంటేనే మనందరికీ తెలుసు, వాళ్ళన్నిటికీ తెగించే సముద్రంలో వాళ్ళ జీవనోపాధి కోసం వేట కోసం వెళ్తారు. ఎవరు చనిపోవాలని కోరుకోం. అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకున్న వాళ్ళలో మొట్టమొదటిది జనసేన పార్టీ, కూటమి ప్రభుత్వం. మీకులాగా ఆడి తెచ్చిపోవాలి, ఈడు తెచ్చిపోవాలి, వాడు ఉండకూడదు, వీడు ఉండకూడదని మాట్లాడేటువంటి నైజం కాదు మాది. కానీ కొన్ని కారణాల వల్ల సముద్రంలో ఎవరు ఏం చేయలేం.
జరగరాని జరిగితే ఏం చేయాలని ఆలోచించి వాళ్ళకి ఇన్సూరెన్స్ పథకం కూడా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టాం మేము. మీకు గుర్తుందో లేదా మరి? అట్లాగే ఏదైనా జరిగితే వెంటనే వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం కుటుంబ ప్రభుత్వం. తగుదనమ్మా అంటూ ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి, ఏదో ఒకటి చేయాలి కాబట్టి వచ్చేసావు. ఎస్, ఖచ్చితంగా మేము కూడా వెల్కమ్ చెప్తున్నాం, రావాలి మీరు. ప్రతిపక్షం అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రజల కోసం రావాలి. కానీ వచ్చి ఏం మాట్లాడాలో కూడా తెలియకుండా మాట్లాడితే ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు? మళ్ళాడుతున్నారు, ఎన్ని కోట్లు ఇచ్చారు మీరు? ఇవాళ కోటి ఇవ్వమని చెప్పి డిమాండ్ చేసే మీరు మీ హయాంలో దాదాపుగా 275 ఇలాంటివే మరణాలు జరిగినాయి. దాదాపు 66 మందో 67 మందో గల్లంత అయిపోయారు, దొరకలేదు. వాళ్ళలో ఎన్ని కుటుంబాలని మీరు ఆదుకున్నారు? లెక్కలు చెప్పండి రేపు పొద్దున వచ్చి నాకు. జనసేన పార్టీ నుంచి అడుగుతున్నాం, ఎందుకంటే చెప్పాలి, బాధ్యత మీ మీద ఉంది. గతంలో మీరు ముఖ్యమంత్రి చేశారు కాబట్టి మేము ఈ రకంగా చేశాము, మీరు చెయ్యట్లేదు అని నిలదీయండి. అది ప్రతిపక్ష పాత్ర అంటే ఇవాళ మీరు పోటీంచాల్సింది. మేము ఇంతవరకు ఇచ్చి ఆదుకున్నాము, ఇన్ని కోట్లు ఇచ్చాము, మీరు ఇవ్వట్లేదు అని మీరు మాట్లాడితే మేము కూడా సరి చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. నిజంగా మీరు చేసిన మేము తప్పు చేస్తే. ఏనాడు రూపాయి ఇచ్చిన పాపన పోలేదు. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎప్పుడు వెళ్ళి పరామర్శించిన దాఖలాలు లేవు. అసలు గల్లంత అయిపోయిన వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళని ఆదుకుందామనే ఆలోచన లేదు మీకు. ఇవన్నీ మీ ముడ్డానక పెట్టుకుని ఇవాళ మీరు తగుదనమ్మా అంట వచ్చి పరామర్శకి వెళ్ళిన వాళ్ళు ఏ రకంగా వెళ్తారు? మీరు ఏ రకంగా నిన్న వైజాగ్ వెళ్ళారు? మీరు పరామర్శించడానికి వెళ్తే వైజాగ్ ఎయిర్పోర్ట్లో మీ యొక్క శ్రేణులు అక్కడ బారికేడ్లు ఎరగొట్టి పోలీసులు తన్ని ఈ గొడవ చేయాలా? మీరు వెళ్ళే దారి పొడుగున మావిగన్ డోంట్ నీడ్ అగ్రిమెంట్ అంట, లోడెడ్ 29 ఇవే స్లోగన్స్. ఇవి పెట్టుకున్నా మీరు వెళ్ళింది దేనికి? మీరు పరామర్శించడానికి వెళ్తాం ఏంటి? రోడ్డు ఏమిటో ఏమైనా పోస్టర్లు అతికించడం ఏంటి? అంటే మీరు ఇంకా కూడా నిస్సిగ్గుగా ఆంధ్ర రాష్ట్రంలో గొడవలు పెట్టడానికే మీరు బయటకు వస్తున్నారు. శవాలను అడ్డం పెట్టుకుని ఆ శవాల పరామర్శ పేరుతో గొడవలు పెట్టుకుంటాకు వస్తున్నారా? అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి వస్తున్నారా? నిజంగా ప్రజల మీద, వ్యవస్థల మీద మీకు నమ్మకం ఉండి ప్రజలను గౌరవించి నిజంగా ప్రజల మీద ప్రేమ చూపించడానికి వస్తున్నారా? మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. పులి వచ్చిందంట, మేక తెచ్చిందంట, ఏంటి స్లోగన్స్? మీరు ఎవరినో పరామర్శించడానికి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఓదార్పు ఇచ్చి ధైర్యం కల్పించి ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పండి. అది అరే మీరేమైనా పరామర్శ అని చెప్పాను లోపల కూర్చున్న తనలమరటం ఏంటి? బయట కూర్చున్న వాళ్ళని పులి వచ్చింది, మేక తెచ్చింది, పులి వచ్చింది, మేక తెచ్చింది. ఎవరు చచ్చిపోయింది? ఆ కుటుంబంలో వాళ్ళు చనిపోయిన వాళ్ళని అంటున్నారు మీరు. ఎవరిని అంటున్నారు అసలు మీరు? అంటే మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా ఉన్నటువంటి నీ పార్టీ శ్రేణులు కానీ నీ పార్టీ కార్యకర్తలు కానీ పెట్టుకుని నువ్వు ఇవాళ అన్రెస్ట్ క్రియేట్ చేద్దామని వస్తున్నారా మీరు? ప్రభుత్వం మంచి ప్రభుత్వం అయితే కావచ్చు, ఎందుకంటే మీకు ఇష్టానుసారంగా రోడ్ల మీద తిరగడానికి కానీ, పోస్టర్లు పెట్టుకోవడానికి, ఫ్లెక్సీలు వేసుకోవడానికి, స్లోగన్స్ ఇచ్చుకోవడానికి పర్మిషన్స్ ఇస్తున్నాం చూడు, అది మంచి ప్రభుత్వం అయితే కావచ్చు. కానీ చూస్తూ ఊరుకోం. ఇవాళ కూటమిని ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు మంచి చేద్దామని, రాష్ట్రాన్ని నీ నుంచి రక్షించడానికి, మళ్ళా కూడా ఓడిపోయిన తర్వాత కూడా నువ్వు వచ్చేదో రాష్ట్రాన్ని అన్రెస్ట్ క్రియేట్ చేద్దామంటే చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఎందుకంటే మీలాంటి పార్టీ కానీ మీలాంటి వాళ్ళు కానీ ప్రజాస్వామ్యంలో నిజంగా ఒక రాజకీయ నాయకుడిని చెప్పుకోవడానికి మరి మీకేమనిపిస్తుంది తెలియదు, కానీ ప్రజలైతే సిగ్గుపడుతున్నారు. మీరు మాట్లాడుతున్న విధానం కానీ, మీరు వస్తున్నటువంటి విధానం కానీ ఇవన్నీ చూసి సిగ్గుపడుతున్నారు ప్రజలు. ఒకసారి అర్థం చేసుకోండి. నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కోరుతున్నాం. దేనికోసం వెళ్తున్నాం మనం, ఎక్కడికి వెళ్తున్నాం, వెళ్ళిన సాట ఏమి మాట్లాడాలి, ఎంతవరకు కన్ఫైన్ అవ్వాలి అనేది ఒక నాయకుడికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం. ఆ లక్షణం నిజంగా మీలో ఉందా? పరామర్శించడానికి వెళ్ళబడినటువంటి మీకు జేజేలు కొట్టించుకోవటం ఏంటి? చనిపోయిన కుటుంబానికి పరామర్శకులు వాళ్ళకు ఓదార్పిస్తారు, విషణ వదనంతో వెళ్తారు ఎవరైనా సరే. అరే మీరు కేకలు, అరుపులు, సీఎంలు, వాడిని చంపుతాం, వీడిని నరుకుతాం, మేము వస్తాం, వాడిని పొడుస్తాం, ఇది పరామర్శించారా జగన్మోహన్ రెడ్డి గారు? ఒకసారి మీకు మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. మేము ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి దీని గురించి, ఎందుకంటే మాకు ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నాం. మీరు ఆంధ్ర రాష్ట్రంలో అన్రెస్ట్ క్రియేట్ చేసి ఇప్పుడిప్పుడే మళ్ళీ ఒక నమ్మకం కలుగుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రం ప్రజలకు, ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి నమ్మకం కలుగుతున్నటువంటి తరుణంలో ఆ నమ్మకాన్ని
చెడగొట్టాలనే మీ యొక్క వక్ర బుద్ధి ఏదైతే ఉందో అర్థం చేసుకుంటున్నాం. ఏమి చేయాలో అది చేస్తాం. మీరు చేతకంతనం అనుకుంటున్నారేమో, మరీ మంచి అనుకుంటున్నారేమో. మంచి ప్రభుత్వానికి కూడా ఓర్పు ఉంటుంది, ఒక హద్దు ఉంటుంది. అది దాటిన తర్వాత ఏమవుతుంది అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి. ఇవన్నీ ఎత్తైతే ఒకటి సీదిరి అప్పలరాజు గారి కుటుంబం గురించి మాట్లాడతాడు. ఇది అయిపోయింది. మళ్ళా పాపం 18 ఏళ్ల బాలుడు తెలుసో తెలియకో ఏదో రోడ్డు మీద వెళ్తా మనిషిని గుద్దేశాడంట. వాడికి ఆచారం బాగలేక చనిపోయాడంట. దానికి ఇతన్ని ఏమనకూడదంట, ఆ రకంగా ఇబ్బంది పెడుతున్నారంట. ముక్కు మీద వేలేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి వ్యక్తిగా గతంలో మనం గెలిపించాం, ఓట్లేసి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. ఇలాంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని చెప్పుకోవాలని చెప్పేసి నీ పార్టీ వాళ్ళు కూడా ముక్కు నేలేసుకుని సిగ్గుపడుతున్నారు. చట్టం ఉందండి మనకి. అతనికి 19 సంవత్సరాలు, మేజర్ అయ్యాడు, లైసెన్స్ తీసుకున్నాడు. రోడ్డు మీద ఇష్టానుసారంగా, ఇంకో రకంగా చెప్పాలంటే మీ బలుపుతో, మీకున్నటువంటి అహంకారంతో నేను పలానా పార్టీలో ఎక్స్ మంత్రిగా చేసినటువంటి వ్యక్తి కొడుకుని అని చెప్పేసి అహంకారం వాడికి కూడా వచ్చినట్టుంది. ఆ రకంగా ఆ టైంలో బండి తోలి గుద్దితే సరిపోయిన కుటుంబం ఏంటో తెలుసా మీకు? అతనే ఆధారం. భార్యకి కరెక్ట్గా మతిస్థిమితం ఉండదు, ముసలి తల్లి, 2 చిన్న పిల్లలు, 5 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నాయి. అలాంటిది ఆ కుటుంబం. వీడికే గుద్దాడు బాగానే ఉన్నాడు, జలసాలు చేస్తాడు గుద్దిన తర్వాత కూడా. కానీ చనిపోయిన కుటుంబం గురించి ఆలోచించావా? ఒక వ్యక్తిని దుర్మార్గంగా వీడి యొక్క శాసన వల్ల చనిపోతే వాళ్ళని పరామర్శించి వాళ్ళకి చెప్పవలసింది పోయి నీ నాయకుడు కొడుకునంట ఇబ్బంది పెట్టారంట, మానవత్వం లేదంట. మానవత్వం మంట కలిసిపోయింది. అంటే చట్టాలు కూడా తెలియకుండా ఒక వ్యక్తి అదేమంటే ఏదో చెప్తాడు హోంసైడ్ అని. హోంసైడ్ కాదు అది. బిఎన్ఎస్ మార్చిన దాని ప్రకారం 106 పెట్టినట్టున్నారు నాకు తెలిసి. ఆ 106 కింద ఏంటంటే ఒక యాక్సిడెంట్ చేసిన తర్వాత దానిని అధికారులకు తెలియకుండా అది తప్పించుకునే ప్రయత్నం చేసి దాని నుంచి తప్పించుకోవాలని చెప్పేసి వెళ్ళిపోతే సెక్షన్ 106 ప్రకారం 10 సంవత్సరాల ఇంప్రిజన్మెంట్ ఉంది. దానికి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే యాక్సిడెంట్ చేయడం సహజమే నువ్వు అన్నట్టుగా. కానీ అక్కడే ఉండి అతను ఆసుపత్రికి తీసుకెళ్ళటమో, లేకపోతే దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి చెప్పటమో, లేకపోతే కోర్టుకి ఇన్ఫార్మ్ చేయటమో చేయాలి సెక్షన్ ప్రకారం. కానీ మీ నాయకుడు కొడుకు చేసిన పని ఏంటి? మీ నాయకుడు కొడుకు గుద్దితే వెంటనే మీ నాయకుడు వచ్చేసి కొడుకుని కారులో ఎక్కించుకుని పాప అక్కడ ఎవడో ఇంకొక అమాయక పిల్లాడిని, సిగ్గనిపించట్లా మాట్లాడటానికి? సిగ్గనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇంకొక అమాయక పిల్లాడిని దాంట్లో ఇరికించి వాడితో నేనే నేరం చేశానని చెప్పేసి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి మీ నాయకుడు కొడుకున శుభ్రంగా తీసుకెళ్లి హాస్పిటల్లో కూర్చోబెట్టుకుని హ్యాపీగా వాడికి ట్రీట్మెంట్ చేయించుకుని వాడిని పక్కన పెడితే అది ఎవరు చేసిన తప్పు? ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నాం మిమ్మల్ని. నువ్వు ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావా? ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి సిగ్గుపడే పరిస్థితి ఇంకేమైనా ఉందా? అంటే మీకు వ్యవస్థలంటే లెక్కలేనితనం, వ్యవస్థలను ఏ రకంగా నాశనం చేశారో ఇవాళ కనిపిస్తుంది. ఇక్కడ పోలీసు వారికి కూడా హెచ్చరిక చేస్తున్నా నేను. జనసేన పార్టీ కోరుకున్నది ఒకటి, ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నది ఒకటి. మేము రాష్ట్రంలో రాజకీయాల మార్పు తీసుకురావాలనుకున్నాం, వ్యవస్థలను బలోపేతం చేద్దాం అనుకున్నాం. కానీ ఇంకా కొన్ని వ్యవస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు మీ స్వార్థం కోసం, మీ యొక్క వ్యక్తిగత లబ్ధి కోసం ఇంకా తప్పులు చేస్తున్నారు. సరి చేసుకోండి. మీ తప్పుల వల్ల ఇవాళ తెలీదా ఎవరు యాక్సిడెంట్ చేసిందా? ఒకటి బదులు ఇంకోటి వస్తే గబక్కన వాడిని తీసుకెళ్ళి మీరు ఫిక్స్ చేస్తారా? అంటే ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో? నిన్న చూసాం నెల్లూరు జిల్లాలో స్టేషన్ మొత్తం ట్రాన్స్ఫర్ చేశారు. సిగ్గు అనిపించట్ల పోలీస్ వ్యవస్థలో అది? పోలీస్ పెద్దలందరూ సిగ్గుపడాల్సిన అంశం కాదు అది. మారండి అధికారులందరూ కూడా ప్రజల కోసం పనిచేద్దాం. జనసేన పార్టీ సిద్ధాంతం, జనసేన పార్టీ లక్ష్యం అదే. మేము ఇవాళ ఏ వ్యవస్థ పైన వ్యవస్థ చేస్తే ఈ రాష్ట్రంలో ప్రజలకు మంచి జరుగుతుంది. ఒకళ్ళిద్దరు మీ స్వార్థం కోసం, మీరు డబ్బుల కోసం. నిన్న జరిగిందంటే నెల్లూరులో ఆ సిఐ లబ్ధి పొంది ఉంటాడు అక్కడ.
కానీ స్టేషన్ మొత్తం అబాస్పాలైంది. స్టేషన్లో ఉన్నటువంటి 23 మంది కానిస్టేబుల్ మీద కూడా ఆ ముద్ర పడింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ సస్పెండ్ అయ్యి బయటికి వెళ్ళాల్సినటువంటి సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాని పర్యవసానమే నిన్న ఇంకో కుటుంబం కూడా మళ్ళీ ఆత్మహత్య చేసుకుంది. దీనికి అంతటికీ కారణం ఎవరు? ఈ రాష్ట్రంలో లేదు ప్రజాస్వామ్యంలో కర్ర పట్టుకుని తిరిగేటటువంటి ఒకే ఒక్క హక్కు ఉన్నటువంటి వ్యక్తి ఎవడైనా ఉన్నా అంటే అది ఒక్క పోలీసే. అంతగా మీకు హక్కులు ఉన్నప్పుడు, రాజ్యాంగం మీకు విధి కల్పించినప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఎవడో ఒకళ్ళిద్దరు స్వార్థం కోసం వ్యవస్థల్ని నాశనం చేస్తున్నారు, నిర్వీర్యం చేస్తున్నారు. దయచేసి కోరుతున్నాం జనసేన పార్టీ తరపు నుంచి, మారండి మీరందరూ కూడా. ఉన్నటువంటి వ్యవస్థలో పోలీసు వ్యవస్థ సక్రమంగా ఉంటేనే రాష్ట్రంలో ప్రజలకు రక్షణ ఉంటుంది. కడమ వ్యవస్థలు కొంచెం అటు ఇటు ఉన్నా కానీ పోతే 4 రూపాయలు పోతాయి. కానీ పోలీసు వ్యవస్థ సక్రమంగా లేకపోతే రాష్ట్రమే నాశనం అయిపోయింది. మీ బాధ్యత అది పోలీసు ఉద్యోగం అంటే. మీరు అది ఇబ్బంది అనుకుంటారేమో. పోలీసు ఉద్యోగంలో జరిగేది ఎప్పుడే ఉంటుంది. పోలీసు ఉద్యోగం అంటే ఒక బాధ్యతతో కూడుకున్నది. మీరు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రజల కోసం ఉండవలసినటువంటి ఉన్నటువంటి పదవి అది. కానీ ఇవాళ కొంతమంది స్వార్థపరులు దాన్ని ఒక లైసెన్స్గా క్రియేట్ చేసుకున్నారు. పోలీసు ఉద్యోగం ఏదో సంపాదించుకోవడానికి ఒక లైసెన్స్ లాగా ఫీల్ అవుతున్నారు ఇవాళ. దయచేసి చెప్తున్నాం, పైనుంచి కింద స్థాయి వరకు ఉన్నటువంటి పోలీసు వ్యవస్థలోని ఉద్యోగస్తులందరూ కూడా ప్రజల కోసమనే భావనతో మీరు పనిచేయండి. జనసేన పార్టీ కోరుకుంటుంది అది. ఒకళ్ళిద్దరు స్వార్థం కోసం వ్యవస్థను నాశనం చేస్తే మీ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. తద్వారా ప్రజల్లో అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. మీ ఒక్కళ్ళ వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయో, ఎన్ని పర్యవసానాలు వస్తాయో ఒకసారి గమనించుకుని మీరందరూ కూడా ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి పోలీసు వ్యవస్థను కోరుతున్నాం. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, హెచ్ఓడీలందరూ బాధ్యతతో పనిచేయండి అని. మేము మరొకసారి జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నాం. ఈ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చి ప్రజలకు మంచి చేయాలనే భావనతోనే జనసేన పార్టీని స్థాపించాం. 14లో పెట్టినప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు కూడా కష్ట నష్టాలు వచ్చి మేము రాష్ట్రంలో తిరుగుతున్నామంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోండి. మీకులాగా స్వార్థంగా ఆలోచించడం మేము రాష్ట్రం ప్రజల కోసం ఆలోచించాం కాబట్టి ప్రజలు ఈ రోజున మమ్మల్ని నెత్తిన పెట్టుకుంటున్నారు. మిమ్మల్ని నెత్తిన పెట్టుకుని తీసి మీరు నిన్నట్టుగానే బంగాళాఖాతం కలిపారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ప్రజల కోసం ఒక ప్రతిపక్ష పాత్ర పోషించడం తప్పితే మీ ఇష్టానుసారంగా రాష్ట్రంలో ఏదో ఇబ్బందులు క్రియేట్ చేద్దామంటే జనసేన పార్టీ కూడా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది అని ఒకసారి గుర్తెరిగి మీరు మాట్లాడే ముందు మాట్లాడని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ, మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఏర్పాటు చేశారో ఒకసారి ఆలోచనతో మీరందరూ కూడా ముందు రాబోయేటటువంటి స్థానిక సంస్థల్లో కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మన రాష్ట్రాన్ని, తద్వారా ప్రజలకు మంచి జరిగే విధంగా అందరం కూడా భాగస్వామ్యం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన. ఈ రాష్ట్రంలో లేదు ప్రజాస్వామ్యంలో కర్ర పట్టుకుని తిరిగేటటువంటి ఒకే ఒక్క హక్కు ఉన్నటువంటి వ్యక్తి ఎవడైనా ఉన్నా అంటే అది ఒక్క పోలీసే. అంతగా మీకు హక్కులు ఉన్నప్పుడు, రాజ్యాంగం మీకు విధి కల్పించినప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఎవడో ఒకళ్ళిద్దరు స్వార్థం కోసం వ్యవస్థల్ని నాశనం చేస్తున్నారు, నిర్వీర్యం చేస్తున్నారు. దయచేసి కోరుతున్నాం జనసేన పార్టీ తరపు నుంచి, మారండి మీరందరూ కూడా. ఉన్నటువంటి వ్యవస్థలో పోలీసు వ్యవస్థ సక్రమంగా ఉంటేనే రాష్ట్రంలో ప్రజలకు రక్షణ ఉంటుంది. కడమ వ్యవస్థలు కొంచెం అటు ఇటు ఉన్నా కానీ పోతే 4 రూపాయలు పోతాయి. కానీ పోలీసు వ్యవస్థ సక్రమంగా లేకపోతే రాష్ట్రమే నాశనం అయిపోయింది. మీ బాధ్యత అది పోలీసు ఉద్యోగం అంటే. మీరు అది ఇబ్బంది అనుకుంటారేమో. పోలీసు ఉద్యోగంలో జరిగేది ఎప్పుడే ఉంటుంది. పోలీసు ఉద్యోగం అంటే ఒక బాధ్యతతో కూడుకున్నది. మీరు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రజల కోసం ఉండవలసినటువంటి ఉన్నటువంటి పదవి అది. కానీ ఇవాళ కొంతమంది స్వార్థపరులు దాన్ని ఒక లైసెన్స్గా క్రియేట్ చేసుకున్నారు. పోలీసు ఉద్యోగం ఏదో సంపాదించుకోవడానికి ఒక లైసెన్స్ లాగా ఫీల్ అవుతున్నారు ఇవాళ. దయచేసి చెప్తున్నాం, పైనుంచి కింద స్థాయి వరకు ఉన్నటువంటి పోలీసు వ్యవస్థలోని ఉద్యోగస్తులందరూ కూడా ప్రజల కోసమనే భావనతో మీరు పనిచేయండి. జనసేన పార్టీ కోరుకుంటుంది అది. ఒకళ్ళిద్దరు స్వార్థం కోసం వ్యవస్థను నాశనం చేస్తే మీ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. తద్వారా ప్రజల్లో అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. మీ ఒక్కళ్ళ వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయో, ఎన్ని పర్యవసానాలు వస్తాయో ఒకసారి గమనించుకుని మీరందరూ కూడా ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి పోలీసు వ్యవస్థను కోరుతున్నాం. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, హెచ్ఓడీలందరూ బాధ్యతతో పనిచేయండి అని.
మేము మరొకసారి జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నాం. ఈ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చి ప్రజలకు మంచి చేయాలనే భావనతోనే జనసేన పార్టీని స్థాపించాం. 14లో పెట్టినప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు కూడా కష్ట నష్టాలు వచ్చి మేము రాష్ట్రంలో తిరుగుతున్నామంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోండి. మీకులాగా స్వార్థంగా ఆలోచించలేం. మేము రాష్ట్రం ప్రజల కోసం ఆలోచించాం కాబట్టి ప్రజలు ఈ రోజున మమ్మల్ని నెత్తిన పెట్టుకుంటున్నారు. మిమ్మల్ని నెత్తిన పెట్టుకుని తీసి మీరు నిన్నట్టుగానే బంగాళాఖాతంలో కలిపారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ప్రజల కోసం ఒక ప్రతిపక్ష పాత్ర పోషించడం తప్పితే మీ ఇష్టానుసారంగా రాష్ట్రంలో ఏదో ఇబ్బందులు క్రియేట్ చేద్దామంటే జనసేన పార్టీ కూడా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది అని ఒకసారి గుర్తెరిగి మీరు మాట్లాడే ముందు మాట్లాడని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఏర్పాటు చేశారో ఒకసారి ఆలోచనతో మీరందరూ కూడా ముందు రాబోయేటటువంటి స్థానిక సంస్థల్లో కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మన రాష్ట్రాన్ని తద్వారా ప్రజలకు మంచి జరిగే విధంగా అందరం కూడా భాగస్వామ్యం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన. ఇప్పుడు ఇందా చెప్పాను కదా, వైసీపీ కార్యకర్తలు అనేవాళ్ళు అసలు ఎట్లా ఉన్మాదంగా బిహేవ్ చేస్తున్నారంటానికి నిన్న వైజాగ్లో చూసాం. వాడేవాడండి తండ్రి చనిపోతే కూతురు వెళ్ళడానికి వైసీపీ కార్యకర్తలకి ఏం సంబంధం? వాళ్ళకేంటి అసలు? కుటుంబంలో కలహాలు వస్తాయి, మాట్లాడుకోరు, కొట్టుకుంటారు, అలుగుతారు, వెళ్తారు. కానీ చనిపోయినప్పుడు అందరూ వస్తారు. అది సాంప్రదాయం. కొట్టుకున్న వాళ్ళు కానీ తిట్టుకున్న వాళ్ళు కానీ ఏదో ఒక సందర్భంలో కలుస్తారు. ఏదో ఒక సందర్భం వస్తుంది, మంచో చెడో. పలుకునే వాళ్ళు కూడా మంచి కార్యక్రమం ఇప్పుడు పలుకుంటారు, వచ్చి ఏదైనా చెడు జరిగినప్పుడు కూడా అందరూ కలుస్తారు. అలాంటి సాంప్రదాయాలు తెలిస్తే కదా వాళ్ళకి, సాంప్రదాయం అంటే తెలిస్తే కదా అసలు వాళ్ళకి. వాళ్ళు మనుషుల్లో బిహేవ్ చేస్తారు. అదే చెప్తున్నాను. కొంతకాలం వరకే ఓర్పు ఉంటుంది ప్రభుత్వానికి కూడా. మీ ఇష్టానుసారం మీరు చేస్తారంటే కుదరదు. అది నీతిమాలిన చర్య. తండ్రి చనిపోయాడు, కూతురు వచ్చింది, దానికి మీరెవరు అడ్డుకోవడానికి? వాళ్ళకి ఎవడికి హక్కు ఉంది? హక్కు ఉన్నటువంటి ఆమె హక్కు ఉంది ఆయన తండ్రిని చుట్టానికి. ఇలాంటి దుర్మార్గాలే ఉండకూడదని మేము కోరుకుంటున్నాం. చాలా తప్పది. అలాంటి చేష్టలు చేయొద్దని వైసీపీ వాళ్ళకి మేము చెప్తున్నాం.